సవ్వడల్లి నవ్వాలమ్మా. సార్ నమస్కారం సార్. నమస్కారం. 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 మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అయ్యో బాబోయ్ సిగ్గే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. కష్టం కష్టం. బాగుంది రా. దొంగలాగే ఉన్నాడు. దొంగలాగే ఉన్నాడు. ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తే థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను తప్పడిపోయాను దేవుడా. మా నాన్న కలిసేలని అలాగే నచ్చాడు. ఇంకో విషయం, నాకు కొడుకున్నాడు. వాడు 10 సంవత్సరాలప్పుడు నా దగ్గర తప్పడిపోయాడు. వాడిని నాకు వచ్చేలా చూడు దేవుడా. దేవుడా పెర్ఫార్మెన్స్ బాగా చేసేలా చూడు దేవుడా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. అసలైన సువ్వి వచ్చాడు. మా నాన్న దగ్గర నుంచి నేను 10 ఏళ్ళ వయసులో తప్పడిపోయానండి. మొత్తం అన్ని తిరిగానండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చానండి కలుద్దాం అని చెప్పని. దొరుకుతాడో దొరకడో అర్థం కావట్లేదండి. టోటల్ గా ఫ్యామిలీ అంతా ఎరిపప్పులా ఉన్నారు. వెరీ గుడ్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన MS ధోని. విడాకులు కోరిన భార్య. దీంతో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్. ఏమండి నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకులు న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతుంది. కొంచెం మీదిగా చదువుకోండి. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీ పేరు? కొండెర్రి పప్ప. కొండెర్రి పప్ప. మీరేం చేస్తుంటారండి? సముద్రం దగ్గర వర్షం పడుద్ది కదండి. వర్షం పడుతుందండి. చేపలు తడిసిపోకుండా రెయిన్ కోట్లు అమ్ముతారండి వాటికి. మీరేం చేస్తారండి? నేను పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటానండి. మీరండి? బొగ్గు ఉంటది కదండి. బొగ్గు. వాటికి బ్లాక్ కలర్ వేస్తా ఉంటానండి. బాబు నీ పేరు? ఆబా పచ్చి పేరే. పచ్చి పేరే. ఏమండి ఎక్స్క్యూజ్ మీ హరిపాప గారు చెప్పండి. యాక్చువల్ గా బాగా తలనొప్పి వచ్చేస్తుందండి పొద్దున్న నుంచి. ఏం చేయమంటారండి? కొంచెం కాఫీ పొడి ఉంటే టీ పెట్టుకుంటానండి. మీ ఫ్యామిలీస్ లేరండి? ఫ్యామిలీస్? నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందండి జాతరలో. చనిపోయినరా? ఆ చనిపోయిన భర్త మా కొడుకు అదే జాతరలో తప్పిపోయాడండి. అయ్య బాబా సేమ్ టు సేమ్. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పపోయాను. 10 సంవత్సరాల వయసులో మీరు తప్పిపోయారా? అవునండి. అయ్యో మీ నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో ఏంటో. బుర్ర తక్కువ ఎదవల్లారా. కొడుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాతరలో తప్పడిపోయాట. అయ్య బాబోయ్. నేను కూడా అంతే. మా నాన్న దగ్గర నుంచి 10 ఏళ్ళ వయసు తప్పడిపోయాను. అయ్యో నేను కూడా అంతేనండి. నాకు 10 ఏళ్ళ వయసు దగ్గర మా నాన్న దగ్గర నుంచి తప్పానండి. నేను కూడా. ఏ జాతరలో తప్పడిపోయావు నువ్వు? నేను కాకినాడ జాతరలో బాబాయ్ నా కొడుకు కాకినాడ జాతర. మీ కొడుకు ఎలా తప్పడిపోయాడు? మా కొడుకు రాజమండ్రి జాతర ఉంది కదండి, ఆ జాతరలో తప్పిపోయాడండి. నేను అక్కడ తప్పడిపోయానండి. నిజమే బాబు, అదే చెప్పుకుంటున్నాను. నా కొడుకు తప్పిపోయాడండి. యాక్చువల్ గా స్కూల్ కి వెళ్ళకపోతే నేను బండరాయి మీద కట్టేసానండి ఎండలో. పాపం ఎంత బాధపడిపోయాడో బిడ్డ పాపం. నేను అంతేనండి. చిన్నప్పుడు మా నాన్న బండ కేసు కట్టేసాడండి నన్ను. బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను వెనక్కి కొట్టేవాడండి. నేను అంతేనండి. మా కాడికి ఎప్పుడు ఎనకాలే కొట్టేవాడు. అబ్బాయి ఇలాగే కొట్టేవాడండి మా నాన్న కూడా. ముగ్గురు పక్క పక్కన పోర్షన్లో ఉంటాం అంటున్నాడు అతను. ఏ మాటకా మాట అండి. ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే మా కొడుకు నేను చాకు పెట్టి కసామని కొట్టానండి. ఇక్కడ ఘాటు పడిపోయిందండి పాపం. అబ్బాయి చేచ్చం ఇలాంటి ఘాటేనండి. అయ్యో అయ్యో. మా నాన్న కొట్టడం కోపంతో మా నాన్నకి ఎక్కడ ఇస్తాడు. బాబు మీకు సేమ్ వచ్చే ఉందండి బాబు.
చూస్తేనే అన్ని కలిసిపోతున్నాయండి అసలు. నన్ను కూడా మా నాన్న కొట్టాడండి. అయ్యి బాబు కలర్లో కలిసిపోయింది బాబు, కలర్లో కలిసిపోయింది బాబు. మా కొడుకు చిన్నప్పుడు ఎప్పుడు ఇది మన ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఎప్పుడు నేర్పించేవాడిని. ఏ పాట అండి? చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మా నాన్నకు పాట ఇష్టం ఉండదండి. ఏంటిది? అదే చిట్టి చిలకమ్మ పెద్ద చిలకమ్మ అయితే పాడేవాడు. పెద్ద చిలకమ్మ పెద్ద చిలకమ్మ. మీ నాన్నకి ఇష్టమైన పాట నాకు కూడా అయ్య బాబే ఇష్టం. పడితే ఇలా కలిసిపోతున్నాయి. Actually భలే కలిసి మీ కొడుకు ఇష్టమైన పాటే మా నాన్నకు కూడా ఇష్టమండి. సేమ్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. ముగ్గురు చదువుకోవాలి. ఏంటండి అది? మా నాన్నగారి ఫోటో అండి. ఇది పట్టుకొని ఎతుకుతా ఉంటానండి. అయ్య బాబాయ్ మీ నాన్న నచ్చి నాలాగా ఉన్నాడు అసలు. అయ్యి బాబాయ్ కరెక్టేనండి. ఈడు నా కొడుకు. అబ్బా ఈడేంటండి సేమ్ నాలా హీరోలో ఉన్నాడు. నీ బిల్డప్. మా నాన్నగారి ఫోటో అండి ఇది. హీరో లాగా ఉన్నాడు స్మార్ట్ గా. ఎంగలో అచ్చు నేను ఇలాగే ఉండేవాడినండి. మనల్ని కూర్చుంటే దొరకరండి. ఈ ఫోటోలు పట్టుకొని ఊళ్ళో తిరిగితే దొరుకుతారు మనకి. అవునవునండి. లేదు 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 ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఏం సార్ ఎలక్షన్ డ్యూటీ మీద వచ్చారా? ఏదిరా ఏం సార్ అంత చిరాకు ఉన్నారు? ఏ ఎలక్షన్స్ ఈ పోలింగ్ బూత్లు అంటే నాకు చిరాకయ్యా. ఎందుకు సార్? పోలింగ్ బూత్ లో బూత్ ఉంటది కదా, ఆ పదాలకు దూరంగా ఉంటాను. ఎస్టీడీ బూత్కి వెళ్ళను, పాల బూత్కి వెళ్ళను. అలా బూత్ ఉందంటే నేను దూరంగా ఉండమ్మో నాకు. సార్ ఆ, ఇంతకీ మళ్ళీ అనమాట ఎవరు గెలుస్తారంటారు? ఏంట్రా తెలీదు ఇంకా? తెలియదు సార్. ఎవరు గెలుస్తారంటే సార్ ఎలక్షన్స్ లో ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారంట. నువ్వేంటి ఎలక్షన్ బూత్ వారిది లైఫ్ అంబిషన్ ఏంటి నీది? ఎమ్మెల్యేగా నిల్చోవాలనుకుంటున్నా. చచ్చా మీరు ఎందులో నిల్చుంటున్నారా? నేను నిలకడగా ఒక చోట నిలబడరా, అందుకే అక్కడ నిలబడి నేను. ఏంటిది? ఆ? రే రే ఇది కాంప్లెక్స్ కాదు. చూసారా సార్, మీ మొహం చూసి సులభ కాంప్లెక్స్ అనుకోండి. రే బయటికి వెళ్ళి ఇక పో పో. మొత్తానికి 2 రూపాయలు సంపాదించారు. రండి ఇంకా. ఏ పార్టీకి వేస్తున్నారా? ఎవరికి చెప్పొద్దు. బర్త్డే పార్టీకి. ఓటేయాలి సార్. కార్డ్ అమ్మా తీసుకోండి సార్. ఏంటిది? విజిటింగ్ కార్డ్. ఓటర్ ఐడి కార్డు కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ అవి కావాలి. అవి ఉంటే ఓటేస్తారు. అసలు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నాను తెలుసా మీకు? ఎందుకు వెళ్ళనుకుంటున్నావు? ఫేస్బుక్ లో పెట్టడానికి. ఆ? అవును సార్, ప్రతి ఒక్కరు ఇలా పెట్టడం ఓటేసాను అంటాం సార్. పోనీ పని చేయండి, ఇంకే వేయండి సార్. ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోతా ఫాస్ట్. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళతో అవుతున్నారు ఇక్కడ? సార్ ఎంతో మందికి మీరు ఇంకేసారు, నాకు వేయలేరా సార్? హాయ్. ఇలాంటి కుదరవు ఇప్పుడు నా దగ్గర. చెప్పడమ్మా సార్. ఆ, ఓట్ ఎక్కడ వేయాలి? కరెక్ట్ పర్సన్ అడిగావు. స్లిప్ ఓట్ వేయడానికి మీరు కూడా వస్తారా? ఇక్కడ స్లిప్ ఇస్తారు, ఆడ తీసుకెళ్లి బటన్ నొక్కి వేయాలి. ఏమనుకోలే వెళ్ళండి. థ్యాంక్ యూ. సార్ ఓట్ స్లిప్ చూసినట్టుంది ఇప్పుడు వేస్తుంది. సార్ స్లిప్ సార్. ఏం స్లిప్ రా? ఓటేయాలి సార్. ఏ పేరేంటి? ఏ సూపర్. ఏ సుబ్బారావు? ఏ ఇందాకే కదా ఏ సుబ్బారావు వచ్చాడు ఆవిడ. అది క్యాపిటల్ ఏది స్మాల్ ఏ చూసుకోండి. నీకు చదువు రాదు, అది క్యాపిటల్, ఇది స్మాల్.
ఏయ్! ఏయ్, ఏయ్, ఏయ్! ఏయ్, నీకు దండం పెడతారా? ఇది పోలింగ్ బూత్ రా. వెళ్ళు. ఓటేస్తానండి. ఆ? ఓటు ఇంకెక్కడ పెట్టాలరా? పాల్గట్. ఇందాక కూడా వచ్చాడు. ఫస్ట్ నరేషన్ ఒకడు వచ్చాడు, ఆడికి గుడి చేయలేదు. తర్వాత సురేష్ అని వచ్చాడు, ఆడి ఎడం చేయలేదు. నీకు 2 చేయలేవు, నీ పేరేట్రా? అక్కడ పప్పులో కాలేనండి. మేము ముగ్గురు అని చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా చెప్పడం? నువ్వే మర్చిపోయావు. నేనే మర్చిపోయాను. నేను ఎలా కనబడుతున్నారు వీళ్ళందరికీ? కొండరి పప్ప. ఓ, 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 ఓ. ఎందుకు అడ్డంగా పెట్టారు? అడ్డంగా పెట్టడం కాదు బాబాయ్, నువ్వే అడ్డంగా వచ్చేస్తున్నావు మీదకి. సరే గాని ఆ, ఆ. ఇందులో తీసుకో. ఏంటి? దొరికింది బాబాయ్. దొరకడం ఏంటి? మదర్ ఉంది ఇది. ఇప్పుడు ఇక్కడ ఇలా పెడతారు కదా ఇంకో ఆ. ఒక సంవత్సరమైనా ఉంటదంట. 3 నెలలకు ఒకసారి కలర్ లేకపోతున్నాను, అది కొద్దిగా రాసేయండి. అమ్మో, ఈడు మళ్ళీ వచ్చాడు రా. అరే బాబు ఇది ఏయ్! మీరు మొహం ఇటు తిప్పండి. ఇంకే లేలు చూపెట్టు. హలో ఏయ్! ఇది మిషన్ రా, ఓటింగ్ మిషన్. పియానో కాదు, నేను ఇష్టం వచ్చినట్టు నొక్కడానికి. ఏదో గుర్తుకు ఓటేయాలి. నొక్కు. అన్ని నొక్కాడు. ఏదో ఒకటి నొక్కాలి. వెళ్ళు. రేయ్, మిషన్ పాడైపోద్దిరా. రే, రే, రే. అరే మిషన్ తీసుకెళ్ళిపోయారంటరా? నీ బాధ అంతా ఎలక్షన్ చెడిపోయినందుకు కదా, మిషన్ తీసుకెళ్ళినందుకా?